మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఆ 3 గంటల్లో పోలైనటువంటి ఓట్ల సంఖ్య 33,064. దయచేసి గుర్తుపెట్టుకోండి. మొత్తం రాష్ట్రంలో 43,000 చిల్లర బూతుల్లో 3 గంటల్లో పోలైనటువంటిది 0.08 అంటే 33,064 ఓట్లు. నెక్స్ట్, ఇది 8 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ పోర్టల్లో ఉన్నటువంటి సమాచారం. అన్ని స్టేట్స్తో పాటు మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్. నెక్స్ట్, అది తర్వాత 11:45కి 8 గంటల నుంచి 11:45 76.50 పోలైంది అని వాళ్ళు వాళ్ళ పోర్టల్లో పెట్టారు. మీరు గమనించాల్సింది ఏంటంటే 5 గంటల వరకు ఒక సంఖ్య, 5 నుంచి 8కి ఒక సంఖ్య, 8 నుంచి 11:45కి ఒక సంఖ్య, 11:45కి 76.50. నెక్స్ట్, తర్వాత ఫైనల్ పోలింగ్ ఫిగర్ ఆంధ్రప్రదేశ్కి 4 రోజుల తర్వాత 17వ తారీఖున ప్రకటించారు. మీకు చాలా మంది గుర్తుండే ఉంటుంది. వెంటనే ప్రకటించాలి. అప్పుడు ప్రకటించినటువంటి 4 రోజుల తర్వాత ప్రకటించినటువంటి అంకె ఎంత? 80.66. నెక్స్ట్, ఏపీ సిఇఓ గారు 13వ తారీఖు పోలింగ్ రోజు 14వ తారీఖు ఉదయం వారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వారు ఏం చెప్పారంటే, పోలింగ్ తెల్లవారుజామున 2 గంటల వరకు జరిగింది అని వారు చెప్పారు. ఎక్కడ జరిగింది? 3,500 బూతులు, సుమారుగా 3,500 బూతుల్లో తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగింది అని వారు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు. అది చాలామంది టెలివిజన్ ఛానల్స్లో ఫుటేజ్ ఉంది, లైవ్ ఫుటేజ్ ఉంది, కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఆయన ఇంకోటి ఏమన్నారంటే, ద లాస్ట్ పర్సన్ టు ఎక్సర్సైజ్ ది ఫ్రాంచైజ్ వాస్ ఎట్ 2 AM. చివరి మనిషి ఓటు హక్కు వినియోగించుకున్నది 14వ తారీఖు తెల్లవారు గట్ల 2 గంటలకి. ఇది కూడా వారు చెప్పారు. అక్కడ మీరు దాంట్లో ఉంది, అక్కడ చూడండి. CEO said on May 13 at more than 3,500 polling stations, the last vote was exercised at around 2 AM on May 14th. This is హిందూలో రిపోర్ట్ అయింది. ఇది ఫుటేజ్లో కూడా ఉంది. నెక్స్ట్, ఇప్పుడు ఒక్కసారి మీకు రిఫ్రెష్ చేయాలని మెమరీ. ఫైనల్ పోలింగ్ ఫిగర్ 4 రోజుల తర్వాత 17వ తారీఖు చేసినటువంటి అనౌన్స్మెంట్ 80.66. అంటే 11:45 నుంచి తెల్లారి గట్ల 2 గంటల వరకు 4.16% అదనంగా పోలింగ్. 4.16% అంటే 17,19,248 ఓట్లు. 17,19,248 ఓట్లు. ఇది 3,500 ఓట్లు. ఆయన మోర్ దెన్ అన్నారు. మోర్ దెన్ అంటే అది 1 ఎక్కువచ్చు, 2 ఎక్కువచ్చు, 10 ఎక్కువచ్చు. అంటే ఇట్స్ నాట్ 4,000. somewhere around 3,500. say let's say take 3,500. 3,500 బూతుల్లో 17,19,248 ఓట్లు అదనంగా రాత్రి 11:45 నుంచి
తెల్లారి గట్ల 2 గంటల వరకు పోలయ్యింది అని CEO గారు అన్నారు. అంటే 5 గంటల తర్వాత 5 గంటల నుంచి ఏం జరిగింది? 5 గంటల నుంచి 14వ తారీఖు 2 గంటల వరకు ఏం జరిగిందంటే 5 గంటల నుంచి 8 గంటల వరకునేమో 0.08, 8 గంటల నుంచి 11:45 వరకునేమో 8.38%, 11:45 నుంచి తెల్లారుజామున 2 గంటల వరకు 4.16%. అంటే మొత్తం మీద సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు అదనంగా పోలైనటువంటిది 12.62% ఓట్లు. అంటే ప్రిలిమినరీ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి వ్యత్యాసం 12.62%. అంటే ఎంత? గ్రాస్ ఓటింగ్ ఎంత? మీకు 5 గంటల నుంచి 8 గంటల వరకు 3 గంటల్లో ఎంత అనుకున్నామే 33,064 ఓట్లు పోలయ్యాయి. 8 గంటల నుంచి 11:45 వరకు 34,63,767 పోలయ్యాయి. 11:45 నుంచి 2 గంటల వరకు 3,500 బూతుల్లో 17,19,482 పోలయ్యాయి. వెరసి మొత్తం 5 గంటల నుంచి తెల్లారుజామున 2 గంటల వరకు 52,16,313 ఓట్లు అదనంగా పోలయ్యాయి. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి. మనది డిజిటల్ ఇండియా కాకముందు అసలు కాల్ బుక్ చేసి ఒక చోట నుంచి రిటర్నింగ్ ఆఫీసర్కు లేకపోతే జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్కు నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్కు మా బూత్లో ఇంత పోలయ్యింది అని ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ చెప్పడానికి కాల్ బుక్ చేసి గంటలు వెయిట్ చేసి కాల్ వచ్చిన తర్వాత పెద్దగా అరిస్తే మామూలుగానే వినపడుతుందేమో అనుకున్నంత గట్టిగా అరిస్తే ఫోన్లో చెప్పేటటువంటి రోజుల్లో కూడా 2 ఎడ్ల బండి మీద వాగులు వంకలు దాటుకుంటూ బ్యాలెట్ బాక్స్ తీసుకెళ్ళి ఒక బడిలోనూ మరో కన్నంగారింట్లోనూ మున్సిపాలిటీలో పెట్టి అక్కడి నుంచి పోలింగ్ జరిపించిన రోజుల్లో కూడా ప్రిలిమినరీ పోలింగ్ ఫిగర్కి ఫైనల్ పోలింగ్ ఫిగర్కి ఎప్పుడు 1% మించి వ్యత్యాసం లేదు. చరిత్ర మామూలుగా 0.5% ఉంది. ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఎక్కువలో ఎక్కువ వేసుకుంటే 1% డిఫరెన్స్. ఇక్కడ మనకి 12.562% వ్యత్యాసం కనపడుతుంది. మీకు 1% ఓటు వ్యత్యాసంతో ప్రభుత్వాలు మారిపోతాయి, మీకు చాలామంది తెలుసు. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో 2024లో ప్రిలిమినరీ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి 12.62% వ్యత్యాసం ఉంది. వారి లెక్క ప్రకారం, నా లెక్క కాదు. నెక్స్ట్ ఒకసారి మళ్ళీ చూద్దాం. 5 గంటల వరకు అంటే 10 గంటల్లో 68.04 పోలింగ్, 5 నుంచి 8 గంటలు 3 గంటల్లో 0.08% పోలింగ్, 3 గంటల్లో 43,000 చిల్లర బూతుల్లో 33,000 ఓట్లు పోలయ్యాయి. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఒకసారి మీరు దీని గురించి కొంచెం కాస్త మీరు ఇది మైండ్లో పెట్టుకోండి. 3 గంటల్లో ఇది 3,500 బూతులు కాదు, మొత్తం స్టేట్ మొత్తం అన్ని బూతుల్లోనూ సరాసరి సగటున మీకు 3 గంటల్లో 33,000 ఓట్లు పోలయ్యాయండి. కానీ 8 గంటల నుంచి 11:45 వరకు అంటే 3 గంటల 45 నిమిషాల్లో 8.38 చొప్పున చూస్తే 34,63,767 ఓట్లు పోయాయి. ఇది ఎందుకు చెప్పాను మళ్ళీ కాసేపు నాకు వస్తాను దానికి. అంటే 5 నుంచి 8 గంటల వరకునేమో మొత్తం రాష్ట్రం మొత్తం మీద 33,000 ఓట్లే పోయాయి. 8 గంటల నుంచి 11:45 వరకునేమో 34 లక్షల ఓట్లు పోయాయి. తర్వాత 11:45 నుంచి తెల్లారుజాము 2 గంటల వరకు 4.16 పోలయ్యి
అంది 17,19,482 అండి. అంటే 2 గంటల 15 నిమిషాల్లో 3,500 బూతుల్లో 2 గంటల 15 నిమిషాలు అంటే 135 నిమిషాలు. 135 నిమిషాల్లో 3,500 బూతుల్లో 17,19,482 పూలైతే అది సగటున బూత్కి 491 ఓట్లు పడ్డాయి.